నేడు చంద్రబాబుతో నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం భేటీ కానున్నారు. విశాఖను గ్రోత్ హబ్ గా మార్చే ప్రణాళికపై చర్చించినట్లు తెలుస్తోంది. సమావేశానికి విశాఖ ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నట్లు సమాచారం. నేడు చంద్రబాబుతో నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం భేటీ కానున్నారు. విశాఖను గ్రోత్ హబ్ గా మార్చే ప్రణాళికపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి విశాఖ ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నట్లు సమాచారం. నేడు చంద్రబాబుతో నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రహ్మణ్యం భేటీ కానున్నారు. విశాఖను గ్రోత్ హబ్ గా మార్చే ప్రణాళికపై చర్చించినట్లు తెలుస్తోంది. సమావేశానికి ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్. ఈ రోజు సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కనుక మధ్యాహ్నం 12 గంటలకి ఇటు నీతి ఆయోగ్ సీఈఓ కనుక భేటీ కానున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రధానంగా విశాఖపట్నం గ్రోత్ అభివృద్ధిలో భాగంగానే ఇక పూర్తి స్థాయిలో వీటిపై కూడా చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఇటీవలే జరిగినటువంటి నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు 3 ప్రస్తావనలు అనేది కూడా ఇటు పెట్టడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే ఇటు జీడిపి వృద్ధి రేటు కావచ్చు, అదేవిధంగా జనాభా నిర్వహణ కావచ్చు, వీటన్నిటిపై కూడా ఫోకస్ పెట్టడం కూడా జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు రేటు పెరగ ఇటు విశాఖపట్నం గ్రోత్ రేట్ లో కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ముందుండే విధంగా కూడా కొన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తూ కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇటు ఏదైతే పరిశ్రమలో నెలకొల్పి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని నెలకొల్పితేనే ఇక్కడ నుంచి ఎక్స్పోర్టింగ్ ఏదైతే ఇటు ఒక రకంగా పెద్ద పోర్టు ఉన్నటువంటి విశాఖపట్నంలో భాగంగానే ఇక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎక్కువగా ఉంటే మాత్రం ఇక ఎక్స్పోర్టింగ్ ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. దీంతో పాటు ఏదైతే ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా రానున్నటువంటి నేపథ్యంలోనే ఇక దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను అయితే కనుక ఈ రోజు సీఈఓ తోటి సీఎం చంద్రబాబు నాయుడు చర్చించే అవకాశాలు ఎక్కువగా కనపడతా ఉన్నాయి. ఎందుకంటే సీ పోర్టు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక ఎగుమతులకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి నేపథ్యంలోనే ఇక విశాఖపట్నానికి సంబంధించినటువంటి అభివృద్ధిలో భాగంగా దీనికి సంబంధించిన ప్రణాళికలు అనేది కూడా ఇక సీఈఓ తోటి చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.